గటు టాలీవుడ్ ను షేక్ చేస్తున్న సినిమా థియేటర్ల పర్సెంటేజ్ పంచాయతీ కొలికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవిని రెండోసారి కలిశారు ఎగ్జిబిటర్స్. ఈ సందర్భంగా జూన్ 30 లోపు ఈ పర్సెంటేజ్ సమస్యను పరిష్కరిస్తానని చిరంజీవి హామీ ఇచ్చినట్లు ఫిల్మ్ ఛాంబర్ కామర్స్ సభ్యులు చెప్పారు. చిరంజీవి మాటకు కట్టుబడి ఉంటామని ఎగ్జిబిటర్స్ చెబుతున్నారు. దీంతో ఈ వివాదం దాదాపు ముగిసినట్లుగానే అనిపిస్తోంది. అయితే దీనిపై ఇంకాస్త క్లారిటీ రావాల్సి ఉంది. రైట్, చిరంజీవితో మరోసారి భేటీ అయిన ఎగ్జిబిటర్లు తమ చర్చలు అయితే కొనసాగించినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా తమ సమస్యను పరిష్కరించాలని, ముఖ్యంగా జూన్ 30 లోపు ఈ పర్సెంటేజ్ సమస్యను పరిష్కరిస్తానని అటు చిరంజీవి కూడా హామీ ఇచ్చినట్లు ఫిలిం ఛాంబర్ కామర్స్ సభ్యులు చెప్పారు. చిరంజీవి మాటకు కట్టుబడి ఉంటామని ఎగ్జిబిటర్స్ కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ వివాదం దాదాపు ముగిసినట్లుగానే అనిపిస్తోంది. దీనిపై ఇంకాస్త క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఆయన వెనుక ఉండి టోటల్ థియేటర్స్ తెలంగాణలో ప్లస్ ఆంధ్రప్రదేశ్ పర్సంటేజ్ సిస్టమ్ అనేది కన్ఫామ్గా నేను చేపిస్తాను. బాడీ ఏదైతే కమిటీ వేశారో ఆ కమిటీలో నేను వెనుక ఉండి నడిపిస్తాను. అందరితో కూడా మాట్లాడిండు. సో ఆల్మోస్ట్ డన్. మీరేం వ్యతిరేకించలే? ఆ హైకిట్ ఇచ్చిండు అనుకో, అది 7.5% ఎక్స్ట్రా పేమెంట్. అది రాసినాము. అది ఇప్పుడు పెద్ద సినిమాలకు ఓకే అని చెప్పిన. ఎందుకంటే కొన్ని చిన్న సినిమాలకు కూడా మీరు రేట్లు పెంచుతున్నారు. మాకేంది, పబ్లిక్ రావాలి థియేటర్కి, ప్రేక్షకుడు అంటే థియేటర్కి రావాలి. ఈ పెద్ద సినిమాలు వచ్చేలో పూట ఒకటి మల్టీప్లెక్స్కి ఓర్లేడు, అందరు సింగిల్ స్క్రీన్స్కే ఇష్టం వానికి. ఎందుకంటే సింగిల్ స్క్రీన్స్ అనే సీట్ మీద ఎగురుతాడు, సీట్ మీద పేపర్లు ఎగరేస్తాడు, సీట్ మీదనే పెద్ద కట్అవుట్లు కడతాడు. మా సింగిల్ స్క్రీన్స్లోనే ఆ సింగిల్ స్క్రీన్స్ అలవాటు అయినోడు సింగిల్ స్క్రీన్స్కే వస్తాడు, మల్టీప్లెక్స్కి ఓడు. సో ఆ చిన్న సినిమాలు ఏవైతే హై బాటే 100 crores 70 crores అట్లా ఉంటే సినిమా కూడా రేట్లు తీసుకోవచ్చు. ఇట్లా పెద్ద సినిమాలకు అక్కడ గవర్నమెంట్ రేట్ ఇస్తే మేము చేస్తాం. గురుగారు మాట ఇచ్చారు, మెగాస్టార్ గురుగారు మాట ఇచ్చారు. బస్ దాని తప్పించి మాకు ఇండస్ట్రీలో అదంత పెద్ద మనిషి ఎవరు లేరు. ఆయన మాట ఇచ్చిండు, ఆయన మాట కట్టుబడి మేము పోతున్నాం. రైట్, మొత్తానికి ఎగ్జిబిటర్స్ కి సంబంధించిన మీటింగ్ అయితే ముగిసింది. రెండోసారి చిరంజీవిని అటు ఎగ్జిబిటర్స్ కలిశారు. ఆశాభావం అయితే వ్యక్తం చేశారు. సమస్యకి పరిష్కారం దొరుకుతుందని. పూర్తి సమాచారం తెలుసుకుందాం. మీటింగ్ సారాంశాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సంబంధించి సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు వరుసగా రెండోసారి కూడా మెగాస్టార్ చిరంజీవిని కలవటం జరిగింది. మొన్న కలిసినప్పుడు ఈ సమస్యకి తప్పకుండా పరిష్కారం చూపిస్తానని, త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ ఈ రోజున కూడా కలవటంతో ఈ సమస్యకి ఎంతవరకు పరిష్కారం లభించిందంటే, ప్రస్తుతం అంటే ఈ సమస్య ఈ జూన్ లోపు మొత్తం కూడా కంప్లీట్గా సాల్వ్ అయిపోయే విధంగా కూడా చిరంజీవి కృషి చేస్తారని కూడా ఒక హామీ ఇవ్వటం జరిగిందని కూడా తెలంగాణ ఎగ్జిబిటర్స్ చెప్తున్నారు. అయితే ప్రస్తుతం చూస్తుంటే ఇప్పుడు రిలీజ్ కాబోతున్నటువంటి ప్రతి సినిమాకు మాత్రం అది రెంటల్ సిస్టమ్ కిందే పరిగణించాల్సి వస్తుందని కూడా చెప్తున్నారు. అయితే రెంటల్ సిస్టంలో ఇక్కడ కూడా ఎలా ఉంటుందంటే, గవర్నమెంట్లు కనుక ఒకవేళ ఆ టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇస్తే మాత్రం అప్పుడు 7.5% అంత పెంచిన దాన్ని బట్టి ఆ పర్సంటేజ్ పెంచుకునే విధంగా మాత్రం దీనికి పెద్ద సినిమా కూడా నిర్ణయించడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. ఇక తర్వాత నుంచి జూన్ 30 తర్వాత నుంచి రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే పెద్ద సినిమాలకు మాత్రం తప్పనిసరిగా పర్సంటేజ్ సిస్టమ్కే మొత్తం కూడా అమలయ్యే విధంగా కమిటీ కార్యాచరణ కూడా చేస్తున్నట్టు, ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మొత్తం ఒక ఇద్దరికి, ఇటు ప్రొడ్యూసర్స్ కానీ మరొక వైపు ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కానీ ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఒక సమన్వయం జరిగే విధంగానే ఈ కమిటీ మొత్తం కూడా చేస్తుందని కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో జరిగినటువంటి సమావేశం చాలా సానుకూలంగా జరిగిందని, చిరంజీవి మధ్యవర్తిత్వం వహించడం, ఆయన హామీ ఇవ్వడం కూడా జరిగిందని కూడా చెప్తున్నారు. అందువల్లనే ఈ సమస్య మొత్తం కూడా పరిష్కారమైందని, మరికొద్ది గంటల్లోనే దీనికి సంబంధించి ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేస్తామని కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అంటే ప్రస్తుతం ఇప్పటికే ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో వేసినటువంటి కమిటీ ఏదైతే ఉందో అది ఈ సమస్య పరిష్కారానికి ఇటు మొత్తం కూడా కృషి చేస్తున్న సందర్భం ఉంది. కాబట్టి జూన్ 30 లోపల ఎగ్జిక్యూటివ్ అంటే తెలంగాణ ఎగ్జిబిటర్కి సంబంధించి ఈ సమస్య మొత్తం కూడా పరిష్కారం అయ్యే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. సునీల్. ఓకే వెంకట్.